అండ్ మీకు సాంగ్స్ మాస్టర్ ఇప్పుడు యాజ్ అ కొరియోగ్రాఫర్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గివ్ యూ ఏమంటారు మంచి మంచి సాంగ్స్ ఆ ఫేమ్ వస్తుంది. బట్ టీవీ షోస్ అనేది ఇస్ సంథింగ్ ఎక్స్ట్రా ఫేమ్ యాజ్ ఒక ఫేస్ వాల్యూ కానీ ఒక ఏ కొరియోగ్రాఫర్ కవనివ్వండి సింగర్ కవనివ్వండి ఒక జడ్జ్ పొజిషన్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ దట్ జనాల్లోకి ఒక ఫేస్ ని తీసుకెళ్తుంది. మీరు ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేసినా టెలివిజన్ శేఖర్ మాస్టర్ గానీ లేదా మిగతా యానీ మాస్టర్ గానీ అందరికి ఇప్పుడు అనసూయ గారు ఎవ్రీబడి ఆ జడ్జ్ ఫేస్ వచ్చిన వెంటనే యూ విల్ బి నోన్ మోర్ టు ద టీవీ షోస్. అంటే ఈ టీవీ షోస్ ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఎంతవరకు ఈ టీవీ షోస్ లో జరిగేవి నిజాలు, ఎంతవరకు టీవీ షోస్ లో జరిగేవి అబద్ధాలు మాకు చెప్పండి. నీకు కూడా మొన్నటి వరకు తెలియదు, మొన్న రీసెంట్ గా టీవీ షోస్ కి ఎంటర్ అయ్యావు, నీకు కొంచెం కొంచెం తెలుస్తుంది. సో చెప్పండి ఎంతవరకు ఇది నిజమని. టీవీ షోస్ నిజంగా జరిగాయని రియాలిటీ షోస్ అనే నిజాలే. ఓకే, కానీ జనాలు తెలియక అలా అనుకుంటారేమో. కానీ అంటే నాకేంటంటే షూటింగ్లో ఉంటే అది నేను అక్కడ వర్క్ చేయాలి, అంటే నేను అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి నాకు ప్రెషర్ ఉంటుంది. అంటే సాంగ్ బాగా రావాలి, హీరో హీరోయిన్తో బాగా చేయించాలి, మేకింగ్ బాగా చేయాలి, ఇది కావాలి ఇది కావాలి అంటే నాకు కావాల్సిన ప్రాప్స్ కావాలి అంటే ఆ టెన్షన్ ఉంటుంది. వన్స్ టీవీ షోస్కి వస్తే ఏం రిలాక్స్ వచ్చి కూర్చోవాలి, వాళ్ళు చేసేదాన్ని మనం ఎంజాయ్ చేయాలి, కరెక్ట్ జడ్జ్ చేయాలి. చాలా ఎంజాయ్ చేస్తాను, స్ట్రెస్ మొత్తం పోయిద్ది. అంతే అంతే కరెక్ట్. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకోటి అక్కడ జరిగేవన్నీ కొంతమంది అనుకుంటారు అంటే వీళ్ళు ఏదో క్రియేట్ చేస్తున్నారని. ఇప్పుడు నువ్వు కూడా చూసే ఉంటావు అక్కడ ఇప్పుడు మనకు జరుగుతుంది బాయ్స్ గర్ల్స్ది నిజంగా గొడవ జరుగుతుంది అంటుంది. అందుకే నువ్వు ఇలా తిట్టు అని అనరు కదా. ఇప్పుడు నువ్వు కూడా చూసావు కదా, నువ్వు కూడా అరిచేసావు అంటే నేను కూడా అరిచేశాను మొన్న. అంటే తెలియదు అంటే మనం ఏంటి మన బాయ్స్ గెలవాలి, గర్ల్స్ కంటే ఆబ్వియస్లీ వాళ్ళు గెలవాలని ఉంటుంది. అలా జరిగే కానీ వేరే స్క్రిప్టెడ్ ఏముండదు. అంటే యూజువల్ గా జనాలకు ఒక పర్సెప్షన్ ఉంటుంది ఇదంతా స్క్రిప్టే, ఇదంతా ఇలాగే ఉంటుంది అలా ఉంటుంది. కానీ మాస్టర్ నేను చెప్తే నమ్మరు, మీరు మాస్టర్ చెప్తే నమ్మరు. నేను కూడా అదే షోలో ఉన్నాను కాబట్టి ఇప్పుడే నాకు టీవీ అంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి.